తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము ఎలా ఉందంటే 6 గ్రహాల స్థితులు అత్యద్భుతమైనటువంటి ఉనికిని సూచిస్తూ ఉన్నాయి. చూడండి, షష్ఠ స్థానం ఎంత బాగా యోగిస్తుందంటే కుజ శని బుధ, సప్తమ స్థానంలో చంద్రుడు, నవమ స్థానంలో గురువుగారు, ఏకాదశంలో కేతువు. మరి 6 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఈ 6 గ్రహాల బాగున్న విషయంలో మరి ఒక జాగ్రత్త తీసుకోవాలి రాహు గారి విషయంలో. ఈ 2 జాగ్రత్తలు పూర్తిగా తప్పనిసరిగా తీసుకోండి. సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పిల్లలు ఏం చేస్తున్నా కూడా నీకు కొంత సమయం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను పై ఎత్తున అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అని మటుకు మీరు అనుకోండి. వాళ్ళతో కూడా చెప్పకండి ఈ మాట. సరే నీ ఇష్టం అని చెప్పి కొద్ది రోజులు అలా ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా వదిలేయండి. ఇక్కడ పంచమ స్థానంలో రాహు గారి యొక్క సంచారం ఒక్కటే ఉంటూ ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. కాబట్టి మీరు ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా, వాళ్ళ మీద ఏ ఆంక్షలు లేకుండా, ఎటువంటి రూల్స్ వాళ్ళ మీద రుద్దకుండా ఉంటే